హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో అమరావతి రాజధాని గురించి ఒక వార్త రాశారు. 3 ఏళ్లలో రాజధాని సాధ్యమేనా అని చెప్పి. 3 ఏళ్ళు కాదు, 2015లో దీనికి నాంది పలికారు. 4 సంవత్సరాల పాటు భూ సమీకరణ, మాస్టర్ ప్లాన్లు, సింగపూర్తో డైలాగ్స్ మాట్లాడటం ఇదే సరిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. రాజధాని సాధ్యమా లేదా అనేది వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. కనీసం దానికి ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు. ఆ చట్టబద్ధత ఎవరు ఇవ్వాలంటే భారత పార్లమెంట్ ఇవ్వాలి. భారత పార్లమెంట్ ఈరోజు ఎవరి చేతిలో ఉంది? భారత పార్లమెంటును నడిపే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కనీసం అమరావతికి చట్టబద్ధత కల్పించలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఇది సాధ్యమా, అసాధ్యమా, వాళ్ళకి అసలు కమిట్మెంట్ ఉందా అనేది అనుమానాలు అయితే వస్తున్నాయి. అది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజల కంటే అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి అనుమానం. మొదటి విడతలో భూములు ఇచ్చిన 29,000 మంది రైతులు, వాళ్ళకి అనేక సమస్యలు, అనేక అనుమానాలు. వాళ్ళు వాస్తవంగా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం వల్ల మేము భూములు ఇచ్చిన దానికి సార్థకత లేదు, రాజధాని లేకపోతే మా భూములు విలువ పడిపోద్ది అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు పాపం. దానికి అసలు కారణం, పునాది ఎక్కడ పడిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాజధానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల ఆ పునాది పడింది. ఇప్పటికదే ఆ ఉద్యమాలు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన మద్దతు, తెలుగుదేశం పార్టీ మీడియా ఇచ్చిన మద్దతు చూసి జగన్మోహన్ రెడ్డి పోతే అయిపోయాక మన సమస్యలన్నీ పరిష్కారం అయితే, జగన్మోహన్ రెడ్డి పోతే చాలు, ఓడిపోతే చాలు, ఇక మనకి తెలుగుదేశం వస్తే మన ఇంట్లో మనిషి ముఖ్యమంత్రి ఉన్నట్లే అని వాస్తవంగా వాళ్ళు ఫీల్ అయ్యారు పాపం. ఫీల్ అయ్యి ఓట్లు వేశారు, గెలిపించారు, ఉద్యమాలు చేశారు, చంద్రబాబు నాయుడు గారి పక్షాన మద్దతు ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో అక్కడి నుంచి వాళ్ళ సమస్యకు పరిష్కారాలు దొరకకపోగా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకటం. ఈ మధ్య అపాయింట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చి ఏం చెప్పారంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు చేశారు. ఇది భూమి సరిపోదు, మీరు ఇచ్చిన భూమి, మళ్ళా భూమి ఇంకో 44,000 ఎకరాలు భూ సమీకరణ చేస్తాం, సమీకరణకు మీరు సహకరిస్తేనేమో అమరావతి అభివృద్ధి అయింది, అమరావతి అభివృద్ధి అయితే మీరు అభివృద్ధి అవుతారు, అమరావతి అభివృద్ధి కాకపోతే నష్టపోయేది మీరే అని చెప్పడానికి పిలిచినట్టుంది. దాంతోపాటు యూనియన్లు ఎక్కువ పెట్టొద్దు, సంఘాలు, అసోసియేషన్లు, జాయింట్ యాక్షన్ కమిటీలు ఒకటే ఉండాలి. ఇవన్నీ ఆయన అంటే ప్రభుత్వానికి సౌలతుగా ఉండే విధంగా చెప్పారు. దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి ఈ ఈ రాజధాని సాధ్యమేనా, ఎక్కడ సమస్యలు అక్కడే, ముందుకు సాగని పనులు, ప్రభుత్వం మాటలకు చేతలకు కుదరని పొంతన, భూములు ఇచ్చిన రైతుల ఆందోళన, పూర్తిగాని ప్లాట్ల కేటాయింపు, పెండింగ్లో కౌలు బకాయిల చెల్లింపు, రాజధానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. అమరావతి కళ సాకారం కావాలంటే రైతులకు న్యాయం జరగాలి. 10 ఏళ్లు దాటినా వారి కళ్ళలుగానే మిగిలాయి. కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్టు చెబుతుంది. మంత్రి నారాయణ 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తారని ప్రకటించారు. కానీ ఏడాదిన్నర గడిచినా ప్రగతి నత్తనడకన సాగుతుంది. వర్షాలు, గ్రావెల్ కొరత వంటి సాంకేతిక సమస్యలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. మరోపక్క రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లో జాప్యం జరగడంపై సిఆర్డీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనుల వేగవంతం చేయడంతో పాటు రైతులకు నమ్మకం కల్పించకుంటే రైతులు ఆర్థిక భద్రతా ప్రమాదంలో పడతారు అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. రాజకీయాలు మారినప్పుడు మళ్ళీ పనులు నిలిచిపోతాయేమనే భయం రైతుల్లో ఉంది. కాగా 2వ విడత భూ సమీకరణ జరగనున్న ప్రాంతాల్లో భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ మొదటి దశలో భూములు తీసుకున్న రైతులకి ఇప్పటివరకు ప్లాట్లు కేటాయింపు పూర్తి కాకపోవడంపై ఒకంత భయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతికి అన్ని హంగులు తీసుకురావాలని భావిస్తుంది. కేవలం రాజధాని అన్న కోణంలోనే కాకుండా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తుంది. ఒకవైపు పాలనాపరమైన కార్యాలయాలు, ఇంకొక వైపు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు అమరావతిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క పాలనాపరమైన అంశాల్లోనే కాదు, పర్యాటక పరంగానూ అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అయితే అమరావతికి ఇప్పటివరకు 34,000 ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా మరో 16,666 ఎకరాల భూమిని సమీకరించడంతో మొత్తం 50,000 ఎకరాలకు పైగా ఉండనుంది. అయితే 3వ విడత కూడా చేస్తాం అని చెప్తుంది. కానీ రైతు సమస్యలు అట్లా ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే అమరావతి రాజధాని అనేది ఇంకా ఒక 2-3 దశాబ్దాలైనా వాళ్ళు అనుకున్న విశ్వనగరం కాదు, అంతర్జాతీయ నగరం అయ్యే పరిస్థితి లేదు. అది లొడకలో ఉంది, చాలా డౌన్లో. ఇదంతా భూములు సేకరించడానికి, సమీకరించడానికి చేసే అడావుడి తప్ప వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గలం దాటట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా.
పదే పదే చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినా దాని లెక్క చేస్తా అంటున్నాడు. హైదరాబాదు అభివృద్ధి వేరు, ఇది వేరు. హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇది రాజధాని. హైదరాబాద్ అభివృద్ధికి దానికి అసలు పొంతనే లేదు. హైదరాబాద్ ఎప్పుడో కొన్ని శతాబ్దాల నుంచి ఉంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి సోర్స్ ఉంది. చుట్టూ భూములున్నాయి. ఉన్న దాన్ని అభివృద్ధి చేయటం వేరు. ఇప్పుడు కొప్పు ఉంటే ఏ జడాన ఎయొచ్చు. అసలు ఆ కొప్పే లేదు అమరావతిలో. కొప్పు లేని దగ్గర మీరు జడ ఎట్లా ఏస్తారో తెలవదు. ఇప్పటికే 11 సంవత్సరాలయింది రాష్ట్రం వచ్చి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పక్కన పెట్టిన 6 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయింది. ఏది ఎక్కడుంది? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇదే పద్ధతిలో పోతే అసాధ్యం అని అనిపిస్తుంది. సాధ్యం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్‌తోని ఫస్ట్ పునాది చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పించి ఇది మిగతా పనులు చేయాలి. అది ఒక్కటి తప్ప మిగతాది చేస్తాను. ఇది అమరావతికి సంబంధించి అసలు సాధ్యమేనా అనేది ఒక క్వశ్చన్ వేస్తూ చేశారు. ఇంకోటి మెడికల్ సీట్లకు బేరం పెట్టారట. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరట అమ్మకం. ఒక్కో సీటుకి 9 లక్షల నుంచి 29 లక్షలు. ప్రైవేటీకరణ లేదంటూనే అమల్లోకి తెచ్చిన సర్కారు ఆందోళనలో విద్యార్థులు. ఎందుకు లేదు ప్రైవేటీకరణ? పీపీపీ అంటేనే ప్రైవేటీకరణ కదా. 3 పీలలో ఒక పీ ప్రైవేటే కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇదంతా ఉంది కదా. పీపీపీ అంటే దాంట్లో ప్రైవేటేనా? తప్పనిసరిగా ప్రైవేటే. ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా అది ప్రైవేట్ లేకుండా లేదు. ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ బేరాలు పెట్టారట సీట్ల కోసం, మెడికల్ పీజీ సీట్లు. అది బేరాలు పెట్టడం కోసమే కదా దాంట్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చేది. బేరాలు ఉంటాయి, అమ్ముతారు, అమ్మకాలు కొనుగోళ్ళు ఉంటాయి. వీళ్ళు సీట్లు అమ్ముతారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళే ఆసుపత్రులు పెడతారు, వాళ్ళే డాక్టర్లు అవుతారు. వాళ్ళకి వైద్యం రాదు, వాళ్ళకి చదువు ఉండదు. డబ్బులు ఎక్కువ ఉంటాయి కాదు, విజ్ఞానం ఉండదు. విజ్ఞానం లేనివాడు డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు సీటు. వాడు డాక్టర్ అవుతారు, వచ్చి హాస్పిటల్ పెడతారు, పేదవాళ్ళని చంపుతారు. ఇదే జరగబోతుంది. ఇది ఒక నష్టం అయితే పేద విద్యార్థులు, జెన్యూన్గా చదువుకునే విద్యార్థులు, మెరిట్ ఉన్నోళ్ళు ఈ వైద్య విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. చాలా దారుణమైన పెద్ద తప్పిదం మెడికల్ కాలేజీని పీపీపీలో తీసుకురావడం. బేరం పెట్టారట సెల్ఫ్ ఫైనాన్స్లో 6 లక్షల నుంచి 29 లక్షలు, 9 లక్షల నుంచి 29 లక్షలకు సీట్లు అమ్ముకుంటున్నారట. ఇది వాస్తవంగా రికార్డెడ్గా చెప్పేది. అన్రికార్డెడ్గా ఉండేదైతే కోట్ల రూపాయల్లో ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. కోట్ల రూపాయలు, 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ సీట్ అమ్ముకునే పరిస్థితి. పీజీ సీట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. బేరాల కోసమే పీపీపీ తప్ప వేరే ఏం లేదు. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభలో విద్యార్థుల కళలకు రెక్కలు తొడుతాం, విదేశాలకు వెళ్ళి చదువుకోండి, ఎంత ఖర్చో అంత అప్పుగా ఇస్తాం, పావుల వడ్డీకి ఆ మొత్తం అందజేస్తాం, త్వరలో కొత్త పథకం ప్రారంభిస్తాం, మన విద్యా విధానం బేష అనుకున్న దానికంటే వేగంగా ఫలితాలు అందిపుచ్చుకున్న విద్యార్థులు. మంత్రి లోకేష్ బృందానికి అభినందనలు. 3 ఏళ్లలో దేశంలో గుర్తింపు రావాలి. విద్యార్థులు కళలు కంటే ఆ కళలకు రెక్కలు దొడుతురట. కళలు మీవి రెక్కలు నాయి అంటున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా చూస్తుంటే వాస్తవంగా ఒక సినిమా షూటింగ్కి తలపిస్తుంది. రంగురంగుల బల్లలేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి దీంతో రాదు సార్. మీరు కనే కళ్ళకి మీరు రెక్కలు ఇవ్వటం అంటే ఏదో పీటీఎం పేరుతోని మెగా పీటీఎం పెట్టారు. అద్భుతమైన విద్యా వ్యవస్థ అంటున్నారు. ఆ విద్యా వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు, లోకేష్ గారి కొడుకు ఎందుకు చదవరు? నిజంగానే మీరు అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంటే మీరు అందిస్తున్న అద్భుతమైన విద్యా వ్యవస్థ తాలూకా ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ పిల్లలు ఎందుకు చదవరు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరికి ఇట్లాంటి దోకా కొడతారు? ఇది నిజంగా విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఉంటే ఆ ప్రభుత్వ విద్యా సంస్థలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు ఎందుకు చదువుకోరు? ఇది గమ్మత్తుగా చెప్తుంటారు. విద్యా వ్యవస్థ అద్భుతం, వైద్య వ్యవస్థ అద్భుతం. ఈ 2 వ్యవస్థలు అద్భుతంగా ఉన్నప్పుడు ఈ 2 వ్యవస్థలలో మీ ప్రభుత్వం నడిపే విద్యా వైద్య వ్యవస్థలలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు అందులో ఆ సేవలను తీసుకోరు? ఎందుకు పొందరు? అంటే మీకు కాదా? మీకు వేరే సపరేటా మీరు? అంటే దీని అర్థం ఏంటంటే అది పనికిరాని వ్యవస్థ అని వీళ్ళకి తెలుసు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు కాబట్టి అద్భుతంగా ఉందని చెప్పాలి, మనం నమ్మాలి. పీటీఎంలు పెడితే, మెగా పీటీఎంలు, పేరెంట్స్ టీచర్ మీటింగ్లు పెడితే చదువు రాదు. విద్యా వ్యవస్థ అద్భుతాలు కావు. విద్యా వ్యవస్థ అద్భుతాలు కావాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి, ఇంటర్నేషనల్ సిలబస్ పెట్టాలి, దానికి తగ్గ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి, దానికి తగ్గ వనరులను అందించాలి.
ఏంది మీరు విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉండేది. కొన్ని స్కూళ్ళల్లో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్‌కి వెళ్ళటానికి పిల్లలు గర్ల్స్ టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ లేవు, తాగటానికి నీళ్ళు లేవు, కూర్చోటానికి గదులు లేవు, బల్లలు లేవు. ఈ మీరు అద్భుతాల గురించి చెప్తారు. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు పోతే అంటే పీటీఎం ముందని ఒక 4 రోజుల ముందే పలానా స్కూలు, పలానా జిల్లా, పలానా మండలం అని అనౌన్స్ చేసిన తర్వాత ఇక అక్కడ ఎంత రంగుల కళ అయిపోద్ది అది. ఇదే దీన్ని చూపించే మీరు అద్భుతంగా ఉందనేది. ఇది కాదు. మీరు ఆకస్మిక తనిఖీలు చేయండి స్కూల్స్‌కి పోయి. చెప్పకుండా అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోండి. అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏందో. ఆ విద్యా వ్యవస్థ కథ ఏందో. ఇక ఆయన మీ కళ్ళలకు రెక్కల దొడుతాం ఏంటంటే ఆ రెక్కలు విదేశాల్లో చదువుకుంటా అని ఎవరనంటే వాళ్ళకి ఎంత ఖర్చు అయినా మేము ఇస్తామంటండి. ఎట్లా అప్పు అట. వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వడం కాదు, అప్పు ఇస్తాడు 4% వడ్డీతోని, పావల వడ్డీతోని. ఇది ఎవరికి బాధ్య మళ్ళీ ఈ అప్పు? ఏ నారాయణ విద్యా సంస్థలో కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూల్సో ఇంటర్నేషనల్ స్కూల్సో చదువుతున్నారు కదా, లక్షల రూపాయల ఫీజులు పెట్టి వాళ్ళే పొందుతారు అది మళ్ళీ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి ఇంగ్లీష్ మీడియం లేదు, సరైన నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు, వాడు విదేశాలకు పోవాలనే సాహసం చేయడు. అది కాస్తో కీస్తో గత ప్రభుత్వంలో కొంత అది ప్రయత్నం జరిగింది. ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టడం, ఐబీ సిలబస్ పెట్టడం, అది దాన్ని అంశపాదులోనే నెట్టేశారు, పక్కగా నెట్టేశారు. అది అయితే కదా ప్రభుత్వ స్కూల్లో జరిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, పేదల పిల్లలు విదేశాలకు పోవడానికి ఒక అడుగు ముందుకేసేది. అప్పుడు మీరు ఇచ్చే రెక్కలను తొడుక్కునేది. మీరు ఇచ్చే రెక్కలు ఎవరు దొరుకుతారు మళ్ళా? మీ చుట్టూ ఉండే మీ మంది మార్బలం వాళ్ళకి సంబంధించిన పిల్లలే. వాళ్ళని వచ్చి చదివించండి ప్రభుత్వ స్కూల్లో. అప్పుడు మీరు దొడిగే రెక్కలు పేదలకు అనేది అర్థమైంది. ఇది పేదలకు సంబంధించిన స్కూల్సు, ఇవి పేదలకు సంబంధించిన హాస్పిటల్స్, ఇది మనం ఉంచుకునే కావు, వాళ్ళ వరకే అద్భుతం అని చెప్పాలి. మనం మళ్ళా వచ్చి హైదరాబాద్లో ఉన్న ఏఐజీ హాస్పిటళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, యశోద హాస్పిటల్సు, కాంటినెంటల్ హాస్పిటల్స్లో మనం వైద్యం చేయించుకోవాలి. సిగ్గుతో తలదించుకోవాలి రాజకీయ నాయకులు ఈరోజు. మీ కుటుంబ సభ్యులకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అయితే మీరెందుకు కాంటినెంటల్ హాస్పిటల్లో, ఏఐజీ హాస్పిటల్లో, యశోద హాస్పిటల్సో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఫ్లైట్లు ఎక్కి? ఏం చూసుకోవచ్చుగా మీ ఇంటి పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎంత దరిద్రంగా దుర్భరంగా ఉందో దాన్ని బట్టి అర్థమైంది. మీ పిల్లలు వచ్చేమో హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్స్లో చదువుతారు, అక్కడ అద్భుతం అని చెప్తారు. ఇది మొత్తం తప్పు, శుద్ధ తప్పు. అద్భుతాలు లేవు, మన లేవు. అద్భుతాలు నిజంగా మీరు చేయాలంటే ఇది కాదు. ఈ రెక్కలు దొరుకుతా, మీ కళ్ళలకు నా రెక్కలు, ఎవరికి దొరుకుతారు మీరు రెక్కలు? ఏమి రెక్కలు దొరుకుతారు? ఎక్కడున్నాయి అసలు రెక్కలు? ఇది ఒక వార్త. సినిమాలు కాదు చదువు ముఖ్యమే అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. చదువు కూడా ముఖ్యమే, వినోదం కన్నా విద్య ముఖ్యం. కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి. నేను నటుడిని అయినా మంచి కోసం చెబుతున్నా. విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ మహోన్నతం, లోకేష్ ఆలోచన అద్భుతం. ఇక మీరు ఒకరినొకళ్ళు పొగుడుకోవడం తప్పితే ఆడ ఒరిగింది ఏం లేదు పిల్లలకి. లోకేష్ ఆలోచన అద్భుతం అంట. ఏమొచ్చింది అద్భుతంతో? మీరు అదే ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మావలోకనం చేసుకోండి. ఇట్లాంటి మాటలు చెప్పొద్దు. లోకేష్ గారి ఆలోచన అద్భుతం అయితే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? శంకర్ ఏదో పేరుంది ఆయన, వీళ్ళ బాబు పేరు. ఎక్కడ చదువుతుండు? ఎందుకు విదేశాల్లోనే హైదరాబాద్లో చదవాలి? ఇక్కడ చదువుకోవచ్చుగా మరి అద్భుతమైన ఆలోచన చేసిన స్కూళ్ళల్లో. లోకేష్ గారు కుమారుడు ఎక్కడ చదువుతుండు? మీ పార్టీ మీ అసెంబ్లీ ఫ్లోర్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మనవాళ్ళో లేదా పిల్లలు రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ చదువుతుండ్రు? మీరు మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టి మీరు కూడా అదే చెప్తే ఎట్లా? అద్భుతాల గురించి లేని అద్భుతాలు ఉన్నట్టు చెప్పి ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? ఇది ఒక వార్త. ఇగో, ఆపరేషన్ చేశారు, బ్లేడ్ మర్చిపోయారు. శస్త్రచికిత్స అనంతరం మహిళకు తీవ్ర నొప్పులు, 10 రోజుల పాటు నరకయాతన, తొడల్లో చిక్కున్న సర్జికల్ బ్లేడు స్కానింగ్లో బయటపడిన నిజం. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల దారుణం. పైగా 2,500 రూపాయలు ఆమ్యామ్య, బంధువుల ఆందోళన, డాక్టర్ సస్పెన్షన్. ఏమైంది సస్పెన్షన్ అయితే? వ్యవస్థ మారిద్దే. ఒక డాక్టర్ని తప్పు దొరికింది కాబట్టి సస్పెండ్ చేశారు. వ్యవస్థను మార్చాలి మీరు సస్పెండ్ చేయాల్సిన వ్యవస్థని. మీరు పెట్టిన వ్యవస్థలు ఫెయిల్యూరు, మీ ప్రభుత్వాలు నడుపుతున్న వ్యవస్థలు ఫెయిల్యూరు. అది విద్యలో, వైద్యంలో పూర్తిగా అటర్ ఫ్లాప్. మీరు దాన్ని పట్టుకునే దానికి ఒక శాఖ మంత్రులు మళ్ళీ అద్భుతాల గురించి చెప్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఇక్కడ ఉంది ఇది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో శుక్రవారం దారుణ ఘటన వెలుగుతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మహిళ శరీరంలో బ్లేడ్ను విస్మరించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో బాధితులు మహిళ పక్షాన బంధువుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 10 రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే దాంట్లోనే బ్లేడ్ వేసి కుట్లు వేశారు.
మన వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది ఇది చాలు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ 2 వ్యవస్థల గురించి అద్భుతాలు చెప్తారు. అద్భుతమైన వైద్యం, అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది. ఇదే బ్లేడ్లు మర్చిపోయే వైద్య వ్యవస్థ, ఈ పేరెంట్ మీటింగ్‌తోనే మభ్యపెట్టే విద్యా వ్యవస్థ, మీ పిల్లలు చదవని విద్యా వ్యవస్థ ఇదే అనమాట. ఈ బ్లేడ్లు మర్చిపోయే కథ. వీళ్ళు అద్భుతాల గురించి చెప్తుంటే డాక్టర్‌ని సస్పెండ్ చేశారట. డాక్టర్‌ని సస్పెండ్ చేస్తే చేశారు గానీ తప్పు చేసిన ఆయన్ని. వ్యవస్థను మార్చండి. ఒక అకౌంటబిలిటీ, జవాబుదారితనం లేదు విద్యలో, వైద్యంలో, ప్రభుత్వ విద్యలో, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో తప్పనిసరిగా అది రావాలి. ఎవడో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కట్టి అద్భుతంగా నిర్వహిస్తున్నప్పుడు మనం ఎందుకు నిర్వహించలేము? ఇంత వ్యవస్థ ఉండి దీనిపైన మెడికల్ ఆఫీసర్లు, ఆర్ఎంఓలు, డిఎంహెచ్ఓలు, మెడికల్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, మెడికల్ మంత్రి, వైద్య మంత్రి ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు నిర్వహించలేదు? అంటే కమిట్మెంట్ లేదు. లంచాలకు అలవాటు పడి ఎవడికోడు చేస్తుంటే ఏముంటుంది? ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. మీ కళ్ళలకు మా రెక్కలు ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వచ్చే ఏడాది సదస్సు ఆవిష్కర్తలు అవుతారట. పండగల పీటీఎం 74 లక్షల మంది హాజరు. ఇప్పుడు పీటీఎంలు వాస్తవంగా పీటీఎంలు ఏదో కొత్తగా అద్భుతాలు కావు. లోకేష్ గారి ఆలోచన నుంచి పుట్టింది, అసలు ప్రపంచంలో ఎక్కడ లేనిది కాదు. ఈ పీటీఎంలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పీటీఎంలు నిర్వహించాల్సింది పేరెంట్స్, టీచర్స్. రాజకీయ నాయకులు పోయి, మంత్రులు పోయి ఏం చేస్తారు పీటీఎం? దీంట్లో ఏముంది అద్భుతం? నాకు అర్థం కాదు. ఇది సినిమా షూటింగ్ లెక్క ఉంది తప్ప మీరేం చేస్తారు? చదువు చెప్పే టీచరు, చదువు చెప్పించబడుతున్న పిల్లోడి తల్లిదండ్రులు ఉండాలి, పేరెంట్స్. విద్యార్థుల తల్లిదండ్రులు, చదువు నేర్పే పేరెంట్స్, వాళ్ళు టీచర్స్ ఉంటే అసలు ఏం జరుగుతుంది, మా బాబు ఏం చదువుతుండు, పాప ఏం చదువుతుంది, మేము ఇంకేం చేయాలి అనే టీచర్లకి సజెషన్స్, పేరెంట్స్ సజెషన్స్ ఉంటాయి. మీరు కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చి మీ కళలకు మా రెక్కలు, ఏమి రెక్కలు? రాజకీయ నాయకులకు పేరెంట్స్ మీటింగ్తో పనేంటి? పేరెంట్స్ మీటింగ్ వీళ్ళు ఏం చేస్తారు? ఇది ఎక్స్పోజరు, ప్రచారానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది కాదు మీరు చేయాల్సింది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలి. ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి విద్యా సంస్థలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అట్లాంటి విద్యా సంస్థలు లక్షల రూపాయల ఫీజులతోని ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ఫీజులు, పుస్తకాలు అమ్మటం, యూనిఫామ్లు అమ్మటం, రూల్స్ ఉండవు, వైలేషన్స్ మొత్తం అసలు దేని ఫాలో గారు వాళ్ళు విచ్చలవిడిగా స్కూళ్ళు పెట్టేశారు. దానిపైన మీరు పోరాటం చేయాల్సింది. వాళ్ళ ఫీజుల పైన, వాళ్ళ విద్యా వ్యవస్థ పైన, వాళ్ళ కరికులం పైన. ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు ఎట్లా చెబుతున్నారు, ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంది, కనీసం తాగే నీళ్ళు, టాయిలెట్లు, కూర్చోవడానికి బెంచ్లు ఉన్నాయా, అది కూడా ఉండదు కనీసం. అది ఏది లేకుండా పీటీఎం పెట్టి అయిపోయింది, నేను అద్భుతమైన ఆలోచన చేసిన. ఏంది అద్భుతం అయ్యేది? చదువు చెప్తే అద్భుతాలు, కానీ పీటీఎం మీటింగ్లు పెడితే అద్భుతాలు అయితే అది కూడా మళ్ళీ పీటీఎం మీటింగ్లు పేరెంట్స్ కాకుండా రాజకీయ నాయకులు ఉంటే అది ఇద్దా? అది టీచర్లు, పేరెంట్స్ పంచాయతీ, అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక వార్త. రైట్. జోగి రమేష్, జనార్దన్ రావు లిక్కర్ బంధం, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ తంబళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్, జనార్దన్ రావు సంబంధాల ప్రస్తావన, జోగి అద్దెపల్లి సోదరుల కస్టడీకి రెడీ. జోగి రమేష్ మాజీ మంత్రి, అద్దెపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అరెస్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అద్దెపల్లి జనార్దన్ రావు డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు, నేనున్న దీంట్లో, కానీ దీని వెనక జోగి రమేష్ ఉన్నాడు అని ఒక వీడియోని చేసి బయటకు వదిలారు. కస్టడీలో ఉన్న అతను వీడియో చేసి బయటకు వదిలిండు, కొంతమంది పక్క నుండి చెప్పిస్తున్నట్టు ఉంది. సరే, మొత్తానికి అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నేను 540 పేజీలతోని ఒక ప్రాథమిక ఛార్జ్షీట్, అంటే ఇంక ఉంది ఛార్జ్షీట్. ఈ ప్రాథమిక ఛార్జ్షీట్లు ఎందుకు వస్తాయంటే, ఎవరినైతే టార్గెట్ చేసి అరెస్ట్ చేశారో వాళ్ళని అట్లే లోపట ఉంచడానికి, బెయిల్ రాకుండా ఉంచడానికి ఛార్జ్షీట్ పూర్తిగా వేయరు. పూర్తిగా ఛార్జ్షీట్ వేసి ఇన్వెస్టిగేషన్ లేదు కాబట్టి బెయిల్ ఇస్తారు. ప్రాథమిక ఛార్జ్షీట్ వేసి ఇంకా మాకు ఇన్వెస్టిగేషన్ చేసేది ఉందని చెప్పి లోపట ఉంచే కార్యక్రమం. ఈ ఎపిసోడ్ మొత్తంలో తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నాడు. ఆయన ఎడిపోయింది మరి? ఆయన అరెస్ట్ కాలేదు కదా. ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, ఆయన పిఏ, ఇంకెవరు రాజేష్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావట్లే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వీళ్ళ వ్యూహం ఏంటంటే వాళ్ళని అక్కడనే ఉంచుతారు. ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ విదేశాల నుంచి వచ్చినప్పుడు పోలీసులు రప్పిస్తే ఆయన ఎందుకు రాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? దీని వెనకున్న మతలబ్ ఏంటంటే, ఆయన అరెస్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ కాబట్టి సస్పెండ్ చేశారు, కానీ తాత్కాలికంగా అరెస్ట్ చేయకపోవటం ఒకటి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏముండదు కేసు, వీళ్ళకి బెయిల్ వస్తుంది. అల్టిమేట్గా కేసులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసే వరకు
కోర్టు బెయిల్ ఇవ్వకుండా ఆపటం కోసం ఇదంతా పన్నాగం. ఇది కాదు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే కేసులపైన అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకు అనుమానాలు అంటే బలమైన అనుమానాలు ఇప్పుడు ఇంకా ఎక్కువైతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకా మిగతా కేసులు, మద్యం కేసు, ఇక అమరావతికి సంబంధించిన కేసులు ఒక్కొక్కటి విత్‌డ్రా అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. ఈ క్లోజ్ అయ్యే నేపథ్యము, క్లోజ్ అయ్యే పరిస్థితి చూసిన తర్వాత ఈ కేసులు, ఈ పరిస్థితి ఎటుపోతుందనేది అర్థమైంది. బలవంతంగా అప్పట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి బలవంతంగా కేసులు విత్‌డ్రా చేపిస్తుంటే, కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాడు చేస్తుంటే ఏమి నైతిక విలువలు ఉన్నాయి మీ కేసులు క్లోజింగు, ఈ పెట్టే కేసులు కూడా ఎంత నైతిక విలువలతో ఉంటాయో అనేది అనుమానం అయితే ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాస్తవం ఇది. జయచంద్ర రెడ్డి అరెస్ట్ కాడు, జోగి రమేష్ ఐదుడు, అద్దెపల్లి జనార్దనరావు ఐదుడు, రకరకాల అల్లికలు, రకరకాల స్టోరీలు చెప్తుంటారు. ఈ స్టోరీలో ఆయన పాత్ర ఏంది, ఎందుకు అరెస్ట్ కాడు అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రైట్. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఎప్పుడు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కింద పోస్టుల భర్తీనా? విద్యాసంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారు. విద్యా వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం. యూనివర్సిటీలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం. అకాడమిక్ కన్సల్టెన్సీల నియామకం ప్రక్రియపై స్టే. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఎప్పుడు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పోస్టులనే విద్యా వ్యవస్థను ఈ విద్యా సంస్థలు అడ్డా కూలీ కేంద్రాలుగా మార్చారని చెప్పి స్వయాన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సంచలనమైన వ్యాఖ్యలు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చొని విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్తున్నారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో. అదే టైంలో హైకోర్టులో సంచలనమైన వ్యాఖ్యలు, కీలకమైన వ్యాఖ్యలు చేసింది కోర్టు. విద్యా వ్యవస్థ ఒక అడ్డా పైన కూలీలు దొరికే ఒక కూలీ కేంద్రాలుగా ఉన్నాయి. విద్యార్థులకు విద్యను అందించే కేంద్రాలు లేవు. స్కిల్ లేదు, మన్ను లేదు, ఏది లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ టీచింగ్ చెప్పే టీచర్స్ లేరు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అని పెట్టారు, అకాడమిక్ కన్సల్టెన్సీలు నియమించుకుంటున్నారు. అసలు ఏంటి వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది? వీళ్ళు రెగ్యులరా, కాంట్రాక్టా, అవుట్సోర్సింగా? అంటే మీ చిత్తశుద్ధి విద్యా వ్యవస్థ పైన ఏముంది? ఎప్పుడు కాంట్రాక్టు, అవుట్సోర్సింగే పెట్టుకుంటూ పోతే అసలు వాళ్ళకి ఉన్న ఎఫిషియన్సీ ఏందో తెలియకుండా, ఒక ఎగ్జామ్ లేదు, ఒక ఎంట్రన్స్ టెస్ట్ లేదు, వాళ్ళ ఎఫిషియన్సీ టెస్ట్ లేదు, ఏది లేకుండా పెట్టుకొని నువ్వు వచ్చిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తీసుకున్నావు అంటే మీ కమిట్మెంట్ ఏంది? సంఖ్య చూపించడానికి తప్ప వాళ్ళకి చదువు వచ్చా రాదా, చెప్పలేస్తారా లేదా, వాళ్ళ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందా లేదా చెప్పరు, చూసుకోరు. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ప్రైవేట్ జాబ్ ఇవ్వాలంటే ఒక 25,000, 30,000 జీతానికి ఒక 4 ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫిల్టర్ చేస్తారు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ సిస్టమ్ ఇక్కడ ఉందా? ఎడ్యుకేషన్ అకాడమిక్ కన్సల్టెన్సీలో ఏం లేదు. అప్లికేషన్ పెట్టాలి, తీసుకోవాలి, అయిపోయా. వానికి చదువు వచ్చా రాదా, ఏం చెప్తుండలేదు తెలియదు. ఇది పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థకి తీవ్రమైన నష్టం. దీన్ని అద్భుతమైన విద్యా వ్యవస్థ అంటున్నారు. హైకోర్టు సంచలనమైన ఒక రకంగా తల అంటింది ప్రభుత్వాన్ని. ఇది ఏం పద్ధతి? ఇక ఎప్పుడు వీళ్ళేనా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అసలు వాళ్ళకి వచ్చా లేదా, ఇది ప్రక్రియ ఉందా లేదా, చూసుకునేది లేదా అని చెప్పి తల అంటింది. దీంతోనన్నా రావాలి. మా విద్యా వ్యవస్థ అద్భుతం అంటున్నారు కదా. ఈ అద్భుతాల సంగతి ఏందో హైకోర్టు నిన్న బయటపెట్టింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెన్సీల నియామక ప్రక్రియ పైన కొంతమంది కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చింది. ఇది పద్ధతి కాదని. ఇది మా గూడును కూల్చారు, వైఎస్ జగన్కు విజయవాడ భవానీపురం బాధితుల మొర. ప్లాట్లు కొని అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాం, 23 ఏళ్ల తర్వాత సొసైటీ పేరిట వచ్చి ఖాళీ చేయమన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న మా ఇళ్లను నేలమట్టం చేశారు. 3 రోజులుగా భార్య బిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాధితుల వినతి. మా గూడును కూల్చారు పాపం భవానీపురంలో వీళ్ళు, విజయవాడలో. ఎన్నో ఏళ్ల పాటు పైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాలు చేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామాగ్రిని మొత్తం నష్టం పోయి 3 రోజులుగా భార్య బిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నా. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి, మా జీవితాలు నిలబెట్టాలి అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను విజయవాడ భవానీపురం జోజీనగర్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయన్ని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి.
ఆ ఉత్తర్వులు కాపీ వచ్చేలోపు కూల్చేశారు. కోర్టు ఉత్తర్వులు ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. వీళ్ళ అడ్వకేట్ జనరల్లో, జీపీలో ఎవరో ఉంటారు ప్రభుత్వం అడ్వకేట్లు. వాళ్ళు చెప్తారు కోర్టులో ఆర్డర్ అయింది దాని జోలికి పోవద్దని కూడా. అంటే వాళ్ళు చెప్పుంటారు. ఈ కమ్యూనికేషన్ లేదని కూల్చేశారు పాపం. 42 మంది ఇళ్లను కూల్చి, పిల్లలు తాగే పాలు, పిల్లలు తినే తిండి, వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా కూల్చేశారు. భవానీపురంలో 42 ప్లాట్లు. ఇవేం వాళ్ళు ఉత్తగా ఆక్రమించుకునే కాదు. కొనుక్కొని, రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇళ్ళకి అనుమతి తీసుకొని, ఇల్లు కట్టుకొని, కరెంటు మీటర్లు, నల్ల కనెక్షన్స్ ఇవన్నీ అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే వాళ్ళు. ఇవేవి చూడలే. భవానీపురంలో దీని వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏదో ఒక రామలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ ఏదో పెట్టారు. వాళ్ళు కోర్టుకు పోయారట. కోర్టులో వాళ్ళకి నెగిటివ్ వచ్చింది వాస్తవంగా. ఆర్డర్ నెగిటివ్ వచ్చింది. బాధితులకే న్యాయం జరిగింది. న్యాయం ఇచ్చారు. అయినా కానీ ఆ కోర్టు ఆర్డర్ వచ్చే లోపలే కూల్చిపడేశారు. ఎంత అత్యంత దారుణమైన విషయం భవానీపురంలో జరిగింది. అంటే దీని వెనక పెద్ద ఎత్తున పెద్ద ముఠా ఉందట, నాయకులు ఉండట, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉండరు. వాళ్ళు ఎందుకంటే కోర్టు ఉత్తర్వు ఒకసారి వస్తే కూల్చలేము. వాళ్ళని ఏదో ఒక రకంగా ఇల్లు కూల్చితే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పంపే కార్యక్రమం చేస్తున్నాయి. ఇది అత్యంత దారుణం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ చెప్తూ ఉంటారు, మా కార్యకర్తలు ముఖ్యం, ప్రజల ముఖ్యం, ప్రజాసేవ. ఏంది ప్రజాసేవ? ఇల్లు కూల్చడం. ఏదైనా ఉంటే గూడు కట్టే ఏర్పాటు చేయాలి ఒక అవకాశం ఉంటే, కానీ కూల్చడం ఏంది? దీనిపైన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. 42 మందికి సంబంధించిన జీవితాలు రోడ్డును బట్టి టెంట్కెట్లు ఉంటే, ఫ్యామిలీ టెంట్ల కింద ఉంటే మాట్లాడరు. ఇంతవరకు నోరు తెరవరు. ఇది వాళ్ళు వచ్చి మా గూడును కూల్చారు, మీరే న్యాయం చేయాలని అడిగారట. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.